హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మొదటిసారిగా మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నాను. ఈ ఆలయం వచ్చేసి నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్న ఈ యొక్క పవిత్ర క్షేత్రానికి భక్తులు ఎంతో ఆధ్యాత్మిక అనుమతినైతే అందిస్తుందన్నమాట. నా వెనుక చూస్తున్నారు కదా, చిట్ట చివరి విలేజ్ అనమాట ఇది. ఈ ఊరు దాటితే ఇంకే ఊరు లేదు. సో లోపల రాగానే మొదటిగా మనము గణపతి ఆలయాన్ని దర్శించుకుందాము, తర్వాతనే ఏదైనా సరే. సో ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి దర్శనంతో పాటు మనకి సత్యనారాయణ స్వామి వ్రత కూడా జరుగుతూ ఉంటాయి. ఆలయం లోపల వస్తే ఇలా ఉంటుందన్నమాట. అదేవిధంగా స్వామి ధ్వజస్తంభము, ఈ గుడి లోపల రాగానే ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్లో మన ధ్వజస్తంభము, స్వామివారి వాహనము, ఇక్కడ కూడా అగ్నిగుండం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్, చూశారు కదా, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. అది ఇక్కడైతే మనకు హనుమంతునితో పాటు ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారన్నమాట. చాలామంది భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ వ్రతాలు చేసుకుంటారు అందులో. అలాగే స్వామివారి ఆశీస్సులు పొంది ఇక్కడ లభించే ప్రసాదాలు ఎంతో పవిత్రమైనదిగా భావించి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఇక్కడ ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటలకు నిత్య అన్నదానం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తుంటూ ఉంటారు. ఇక్కడి వాతావరణం గురించి ఎంత చెప్పినా తక్కువనే. చుట్టూ పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన గాలి మనసుకు ప్రశాంతతను, శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటాయి. నగర జీవితంలోకి ఒత్తిడి దూరంగా కొంత సమయం గడపడానికైతే ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయానికి చివరిగా గ్రామం నుండి వచ్చే రహదారి మరియు పరిసర ప్రాంతాల్లో ఇంకా కొంచెం అభివృద్ధి జరగాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరిగితే ఈ క్షేత్రానికి మరింత భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పవిత్రమైన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని ఇప్పటికే దర్శించుకున్న వారు కామెంట్ రూపంలో మీ అనుభవాన్ని పంచుకోండి. ఇలాంటి అందమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు అరుదైన దర్శనాలు కూడా మిస్ కాకుండా మా యొక్క ఛానల్ని ఆర్జీ క్రియేషన్ ట్రావెల్ను సపోర్ట్ చేయండి. అలాగే ఓం సత్యనారాయణ స్వామి నమః అనేసి కామెంట్ చేయండి. అదేవిధంగా జై హనుమాన్ అనేసి ఒక కామెంట్ చేయండి. మరియు ఈ యొక్క చివరిగా అందరూ కామెంట్లో యొక్క టెంపుల్ డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి షేర్ చేస్తే ఇలాంటి క్షేత్రాలు అభివృద్ధి చెందుతాయి. సో ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో సమాప్తం. నమస్కారం. థ్యాంక్ యూ.